ఇప్పుడు ఇట్లా వల్ల ఏ టు జెడ్ ఇప్పుడు ఈ బాత్రూమ్ ఉండొచ్చు, ఇది బాత్రూమ్, దీనిలో కల్లా ఏం దోషం లేదు. ఏమన్నా దగ్గర ఈ బాత్రూమ్, ఈ బెడ్రూమ్, ఇవల్ల ఏం ఇబ్బంది లేదు. ఒక బాత్రూమ్ ఇక్కడ మధ్యలో ఉండాలా, ఒకటి కూడా అట్లా ఏం లేదు, ఎట్టైనా ఉండొచ్చు. ఈ కిచెన్ ఇది ఏమంటే ఇది లేకుండా చేసింటే ఇది పెద్దగా అనమాట హాలు. ఇది తీసేసి అక్కడ పెట్టింటే కామన్ బాత్రూమ్ కోసం ఇది ఇది ఎట్లా, ఇది ఇటు వరకు బాగుందేనా, ఇక్కడ ఏం పొరపాటు లేదు. దేవుని రూమ్ అంతా బాగుంది. ఇది సిట్అవుట్. కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే వాయువు మూతపడింది. ఈ మెట్లు వేసినావు కదా, గుంత ఆడిందనా, లెట్టిన గుంత, లెట్టిన గుంత ఎప్పుడైతే టాప్ వేసినావో అప్పు చేయడం తెలిసి దిద్దడం తెలియదు నెట్టు సంవత్సరం. ఎంత ధనవంతుడైనా అప్పు చేయాల్సింది. మానసిక ఒత్తిడి కలిగి మానసిక ప్రశాంతత కోల్పోతారు. అప్పుడు టాప్ తీసేయాల్సిందే. ఇది ఏం చేయనికి రాదు. ఇది మనదైతే తీసేస్తుంటాం. మీకైనా ఉండింటే టాప్ తీసేసి అమ్ముకుంటే తీసేసి ఇంకోటి ఇక్కడ తూర్పు అద్దు చేసినావు చూడండి. ఈడ చూడు, ఈశాన్య పరమటి కన్నా తూర్పున తక్కువ ఉంది. ఈ బాల్కనీ పోను ఉండాలి నాకు లెక్క, ఇంకా ఎక్కువ ఉండాలా. ఇక్కడ బాల్కనీ ఉంది కదా, ఓపెన్ స్కై, పైనుంచి దారం విడిస్తే వెనక చూపిస్తా ఒక నిమిషం. అన్న వెనక ఆడున్నారు ఉందనా, ఆడొస్తే అడిగే ఉంది. ఓపెన్ స్కై లెక్క. ఇప్పుడు ఇది ఇట్లా దారం విడిస్తే మనకు అడుగు కూడా లేదు అంటే ఆగ్నేయం లెక్క వచ్చింది. బెల్లలు చెప్పురు కదా మనకి ఐడియా, వాళ్ళకి తెలియదు కదా. ఓకే, మన స్థలం కావాలంటే వాళ్ళు పెడతారు. ఇప్పుడు అంటే తూర్పు అదేనట్టు కదా అన్న. ఇంట్లో ఏమైనా మెడికల్ అవసరం పడింది ఇంట్లోకి వస్తున్నాయి? ఏం లేదు. లేదా కోర్టు స్టేషన్ పంచాయతీలు ఉన్నాయి? ఏం లేవు అసలుకి. ఇదే ఆగ్నేయం అంటే మెడికల్ నర్సింగంలో ఉన్నాడు బాగా. అవులే, డబ్బు సమస్య తప్ప ఏం రాలేదు అన్న. వాయువు మూత వేసుకుంటే అప్పు చేయడం తెలుసు, దిద్దడం తెలియదన్నా. ఎప్పుడైతే అది మూత వేసుకున్నావో, ఆ పైన టాప్ మూత ఉంది కదా, ఇప్పుడు ఏం చేయనికి రాదు అమ్మినావు. ఇప్పుడు ఇట్లా నైరుతిలో వేస్తావు చూడనా, అది మెట్లు అది వేసినారు కదా, అంటే తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించిన జబ్బు వచ్చింటుంది. మొక్కల నొప్పులు అంటున్నాడు. తలకు వెన్నెముకకు నరాలకు సంబంధించి ఆయన బారుకున్నాడు. ఆయన ఓనర్ అవుతుండేది. ఆయన ఆల్రెడీ ఆయన కూడా అప్పుల పాలైనాడు. ఇప్పుడు ఇళ్ళల్లో పోయి ఆగ్నేయంలో కూర్చున్నాయి. ఇప్పుడు మెట్లు ఇటు ఉన్నాయి కదనా. ఇప్పుడు 6 అడుగులు 8 అడుగుల స్థలం ఉంది కదా పరమటికి, పశ్చిమానికి. అక్కడ కూడా అంత డబ్బులు ఉండాలా, అంత డబ్బులు ఉండాలా. ఈ మెట్లు తాగా ఇళ్ళలో పోయి ఆగ్నేయంలో కూర్చున్నాయి. కొడుకు కొడలు దూరంగా బతకడమా, లేకుంటే అనారోగ్యం చేయడమా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడమా, ఇట్లా జరుగుతుంది. ఒకసారి బిడ్డల విషయంగానే ఇబ్బంది పడాల్సి వస్తుంది. యావో సమస్యలు అంటే ఇళ్ళల్లో పోయి ఆగ్నేయంలో కూర్చున్నాయి. ఇట్లా ఉండకూడదు. మెట్లు అది పరమటి ఫేస్లో అవతల పార్టీ ఉండాలి. మన చేసిన పొరపాటు ఏంటంటే ఈ కంపౌండ్ వీక్ కట్టాల్సి వచ్చు మనకు. కంపౌండ్ వీక్ కట్టింటే సరిపో. అక్కడ 6.5 స్థలం ఇచ్చిన స్వామి, ఈడ అడుగే ఉంది. ఇంకా పెరగలేదు, 2 అడుగులు కదా. ఆగ్నేయం లేక వచ్చింది ఏం లేదు. ఇప్పుడు ఇట్లా చూస్తే, ఇప్పుడు ఇట్లా కంపౌండ్కి చూసుకుంటే ఇది ఆగ్నేయం లెక్క వచ్చినట్టు అనమాట. కంపౌండ్ కిందకి దక్షిణం కొంచెం అంతే వదిలే, అదే సంబంధం లేదు. దక్షిణం అంటే ఇక్కడ ఉత్తరం తండ్రి ఉంది. ఇప్పుడు పశ్చిమ భాగ దోషాలు వలన
అంటే సిరులతో దిగి ఇబ్బంది పడతారు. అవునవును. ఇప్పుడు అంటే నా పశ్చిమం కాలితే సిరులు తరిగిపోతాయి. ఏమన్నా చూపిస్తారు పుస్తకంలో మీకు. సరే స్వామి మీరు చేసినారు. ఇంకోటి ఇక్కడ ఆగ్నేయం కూడా మూతేసినారు. ఎందుకు రేకులది రూమా అది ఒక టాప్ జస్ట్ అది వెల్యువేషన్ కోసం వేసినారు. అది టాపు మళ్ళీ ఆగ్నేయం మూతే వాయువు ఆగ్నేయం మూతేసినారు. వెల్యువేషన్ కోసం అది వదిలే ఇంకా వచ్చి ఇరిచిపెట్టిన వస్తాను. మంచి పని చేసినవరా. నేను చూపిస్తాను బుక్లో మీకు. ఈ పరమటి ఖాళీ స్థలం అనేది పొందాను. ఇది వేరే బాడిగింటికి కొండి. ఇది కొద్దిగా ఈ బేల్దారులకు తెలియదనా, అదేం కాదు. అది వెల్యువేషన్ కోసం అట్లా ఓ. చేసుకుంటాం. అది కూడా చేయకూడదు. ఇలా చేయలేదు. అది గ్యాప్ ఉంది, ఏం కాదు. గ్యాప్లు ఉన్నాయి కదా. సరే. మొత్తం టాప్ వేయకూడదు. టాప్ ఎగురుతుంది. నేను నీకు చూపిస్తారా పశ్చిమ భాగ దోషాల వలన